సార్ టార్గెట్ అనసూయ రామరాజుకి రహస్యం. యా, ఈ మధ్య అనసూయ మీద నడుస్తుంది కదా, నేను కేసు పెట్టారట బోరబండలో. ఆమె హిందువుల మనోభావాలు గాయపరిచారు అని. ఆమె అంతకుముందు ఏదో చేశారు అంటే ఆమె ఒక వీడియో చేశారు, ఉందో అదేమన్నా. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పారు, కొంతమంది దేవుడి పేరుతో రాముడు, ఇది కాదు, దేవుడి పేరుతో రాముడి పేరుతో రాజకీయాలు నడుపుతున్నారు, రాముడి పేరుతో రాజకీయం చేస్తే కుదరదు అని ఆమె చెప్పారు. కొంతమంది జై శ్రీరామ్ అంటూ రాజకీయం చేస్తున్నారు అని ఆమె అనడమే రాజకీయము, హిందువులను అవమానించడం అని కొంతమంది కేసు వేశారు. ఆ కేసు పోలీసులు రిజిస్టర్ చేశారు. కొంతమంది జై శ్రీరామ్ అని ఎవరన్నా ఎక్స్ చేశాడు, వై చేశాడు అంటే అది వేరే విషయం. అంటే ప్రపంచంలో ఎవ్వరు చేయడమే లేదా? దొంగ బాబాలు, దొంగ స్వాములు లేరా? అనేక మందిని పట్టుకోలేదా? కొంతమంది చేస్తున్నారు అంటే దానికి అదే హిందువులందరినీ అవమానించినట్టు. అంటే ప్రతి నేరస్తుడు, హిందువులు లేరా నేరస్తుల్లో, ముస్లింలు లేరా, క్రైస్తవులు లేరా? మతాలు ఎందుకు తీసుకొస్తున్నారు? కొంతమంది ఇలా చేస్తున్నారు అన్నారు. ఆమె అన్న రెండో మాట కూడా ఉంది, నేను ఆంజనేయుడికి భయంకరమైన భక్తురాల్ని, జై శ్రీరామ్ అనకుండా నేను నా దినచర్య ప్రారంభించను అని ఆమె అన్నారు. నేను జై శ్రీరామ్ అంటాను, ఆంజనేయుడు రాముడికి భక్తుడు, రామ భక్తుడికి నేను భక్తురాలని ఆమె చెప్తున్నారు. ఆమె జై శ్రీరామ్ పేరుతో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అంటే రామ భక్తురాలుగా చేసిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చిత్తశుద్ధి లేని, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా, విశ్వదాభిరామ వినర్వేమ అని ఆయన ఎప్పుడో చెప్పాడు. పేరు తలచటం కాదు, నిజంగా భక్తి కలిగి ఉండాలి లోపలని. ఆమె జై శ్రీరామ్ పేరుతో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అంటే అది అపరాధం ఎలా అయిందని నాకు అర్థం కాదు. రామ మందిరంలో డబ్బులు కొల్లగొట్టిన వాళ్ళు రాముడి పేరుతో కొల్లగొట్టలేదా? నేను అడుగుతున్నా మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు, ఈ కేసు పెట్టిన వాళ్ళను. రామ మందిరంలో శ్రీరాముడి పేరు చెప్పే కదా మీరు అయోధ్య రామ మందిరం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ దొంగతనాలు చేసి ఇప్పుడు పదవులు కోల్పోయి ఏది కార్యదర్శి సంపత్ రాయ్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఒక 3 సభ్యుల వరకు చాలా మంది మీద, 23 మంది మీద, వాళ్ళందరూ రాముడి పేరుతో చెప్పలేదా? శ్రీరామ్ పేరుతో కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆమెదో అంటే ఇది హిందువులందరినీ అవమానించినట్టు ఎట్లా అవుతుంది? నిజమైన భక్తులను గౌరవించడం అని మనం అనుకోకూడదా? ఎక్కడో ఎందుకంటే అయోధ్య రామ మందిరానికే లేకుండా పోయింది కదా. ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి కేసు చూసాము. ఆ లడ్డు గురించి చేసిన వాళ్లకు కూడా వాళ్ళు కూడా వెంకటేశ్వరుడి పేరు తలుచుకుంటూనే చెప్పుకుంటూనే చేశారు కదా. అనేక మోసాలు మనం మీడియాలో ఎన్ని కథనాలు చెప్తాం. ఒక మహిళ ఆమె ఇటువంటివి మంచిది కాదు, మనం ఛాందసానికి గురి కాకూడదు, నేనే సనాతనిని అంటున్నారు. నాలాగా ఈ సనాతన ధర్మము దాంట్లో కొన్ని లోపాలు వాటిని గురించి ఆమె ప్రశ్నించట్లేదు. కాబట్టి ఈ అసహనం తీసుకొని వచ్చి ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద కేసు పెడతాము, లేకపోతే వాళ్ళని ఏదో ఇబ్బంది పెడతాము. అది ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి ఈమె కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది చాలా పొరపాటు. రాముడిని ఏమన్నా దూషిస్తే అప్పుడు అది వేరే విషయం, అప్పుడు మేము ఏదో గాయపడ్డామని అనొచ్చు. ఆఖరికి ఆయన మీద కూడా చేశారు కదండి. చిలుకూరు బాలాజీ పూల పూజారి ఆయన రంగరాజన్ మీద కూడా దాడి చేశారు కదండి. రాముడి పేరు వాళ్ళ పేరు కూడా. మరి వాళ్ళు దానికి ఏమంటారు సార్? నేను రెండే ప్రశ్నలు వేస్తున్నా. అయోధ్య రామ మందిరం చోరీ చేసిన వాళ్ళను, చిలుకూరు బాలాజీ ఆలయం పూజారి మీద దాడి చేసిన వాళ్ళను రాముడి పేరు చెప్పుకొని, సనాతనం పేరు చెప్పుకొని వాళ్ళు చేయలేదా? ఇటువంటి వాళ్ళని ప్రశ్నించాలి అని అనసూయ ఇంకొకరు అంటే దాంట్లో తప్పేముంది? దానికి కేసు, దానికి మళ్ళీ ఒక రాజకీయ వివాదం, దాన్ని అలా పెంచుతూ పోవటం ఇది అవసరమా? రాముడు ఎక్కడైనా ఇటువంటివి చేశాడా? ఇదే మాత్రం సరైంది కదా. అందులో మహిళలను గౌరవించడం అది ఇది అంటాం మనం. ఆ విషయంలో కూడా ఇప్పుడు ఆమె వస్త్రధారణ ఏంటి, ఆమె ఏం పాత్రలు వేశారు, వీటి మీద ఇంకా రన్నింగ్ కామెంటరీ చాలా దారుణం అన్నమాట. ఇది తప్పకుండా ఇది వివేకానందుడు చెప్పాడండి, మీరు కపట స్వాముల వెంట తిరగకండి. నిత్యానంద స్వామి ఏమయ్యాడు సార్? ఆయన ఇవన్నీ చెప్పలేదా? ఇంకా నేను చాలా పెద్ద జాబితా చెప్తా, అది చాలా పెద్దగా. మొన్నేమో షిర్డీ సాయిబాబా, ఇప్పుడేమో నేరుగా రాముడికే మీరు ಹೆಸరు పెట్టారు. ఎవరు వాళ్ళ గురించి మీరేం మాట్లాడరు? వాళ్ళ మీద మీరేం, మొన్న నేను అడిగాను మిమ్మల్ని,
మిమ్మల్ని అంటే సారీ ఉమ్. వరుణ యాగం చేస్తే మీరు ఎందుకు చేశారన్నారు కదా చాలా మంది బీజేపీ నాయకులు. వరుణ దేవుని మరి వాళ్ళు తక్కువ చేసినట్టు కదా. ఏం సార్ ఇది? రాజకీయం వేరు, మతం వేరు, విశ్వాసం వేరండి. సార్ సోనియా గాంధీని క్షమించేది లేదు. అమిత్ షా కామెంట్స్ ఏం జరుగుతుంది? సోనియా గాంధీని భారతదేశం క్షమించదండి. ఉమ్. ఎందుకంట అంటే ఆమె వందే మాత్రం గీతం పాడకుండా అడ్డుకున్నారంట. మళ్ళీ ప్రతిదీ పేచి అనమాట. ఇవన్నీ 80వ స్వాతంత్ర దినోత్సవం సార్. 79